విగ్రహ మరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణు శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్జిత దానవ నాశ పరాత్పర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మా మురారి త్రిపురాంతకారీ భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా కాశీ క్షేత్రాన్ని దర్శిస్తూ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రాచీన పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం. సాక్షాత్తు పరమశివుడే సంకల్పించి నిర్మించిన పవిత్ర క్షేత్రం. గంగా స్నానం, స్వామి కైంకర్యాలను చేసే పుణ్య పురుషులకు ముక్తిని ప్రసాదిస్తూ సప్త మహాపురాలలో ఒకటిగా విరాజిల్లుతూ కాశ్యాంతు మరణాన్ముక్తి అనే సూక్తిని సార్థకం చేస్తోంది ఈ కాశీ క్షేత్రం. విశ్వనాథుడు జగత్పతి అయి ఈ క్షేత్రంలో మరణించే వారందరికీ తారక మంత్రోపదేశాన్ని చేసి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ సర్వకలుష హారిణిగా, పాపహరిణిగా ప్రసిద్ధి చెందింది గంగామాత. మహిమాన్వితమైన కాశీ క్షేత్రాన్ని పవిత్ర కార్తీక మాసంలో సందర్శించడం మరింత విశేషం. అనునిత్యం వచ్చిపోయే ప్రయాణికులతో, యాత్రికులతో, భక్తులతో, సాధువులతో వారణాసి స్టేషన్ ఆవరణంతా రద్దీగా కనబడుతుంటుంది. అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకునే వారి కోసం రైల్వే శాఖ అదనంగా సేఫ్టీ లాకర్లు, విశ్రాంతి గదులు, డార్మెటరీ వంటి అనేక సదుపాయాలను సమకూర్చింది. శతాబ్దాల కాలంగా అటు ఆధ్యాత్మిక పరంగానూ, ఇటు వాణిజ్యాల పరంగానూ దక్షిణాది వాసులు కాశీకి చేరుకొని స్థిరపడ్డారు. అంతేగాక అవిముక్త కాశీ క్షేత్రంలో ఉచిత అన్నసత్రాలను, ధర్మశాలలను, ఆశ్రమాలను, మఠాలను, పీఠాలను కూడా స్థాపించారు. వీటితో పాటు సదాచార సత్సంప్రదాయాలను పాటించే వేద పండితులు, ఉపాలయాలలో అర్చనాదులు గావించే పూజారులు, గంగా తీరంలో నియమానుసారం పితృదేవతలకు పిండ ప్రదానాది సంస్కారాలను నిర్వహించే పురోహితులు
ఇలా వీరంతా తెలుగు భాషను చక్కగా మాట్లాడతారు. వారణాసి స్టేషన్ నుంచి వెలుపలికి వస్తే రిక్షాలు, ఆటో రిక్షాలు, గుర్రపు బళ్లు వంటి వాహనాలు ఉంటాయి. వాటిల్లో మనం సుమారుగా 6 నుండి 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు. పవిత్ర గంగా నదీ తీరాన కేదార్ ఘాట్ నుంచి రాజ్ ఘాట్ వరకు దక్షిణాది యాత్రికులకు ఉపయోగపడే ఆశ్రమాలు, ధర్మశాలలు, అన్నసత్రాలు అందుబాటులో ఉంటాయి. జ్ఞానవాపి వద్ద ఉన్న మెయిన్ రోడ్, విశ్వనాథ గల్లీ, చౌక్ పోలీస్ స్టేషన్ కు ఇరువైపులా ఉన్న దాల్ మండి, నయా చౌక్, తతేరీ బజార్, లక్సా రోడ్ మొదలైనవన్నీ షాపింగ్ కేంద్రాలే. ఇలా కాశీక్షేత్రంలోని వీధులన్నీ కూడా ఒక్కసారి కలియుదిరిగి మార్గమధ్యంలోని ఉపాలయాలను దర్శిస్తూ కాశీ విద్యాపీఠం, ప్రాచీన సంస్కృత కళాశాల, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అందులోని బిర్లా విశ్వనాథ మందిరం, భారతమాత మందిరాలను సందర్శించవచ్చు. అలాగే పరిసర ప్రాంతాల్లోని గయా, ప్రయాగ, అయోధ్య, సారనాథ్ వంటి ఇతర పుణ్యక్షేత్రాలను కూడా యాత్రికులు తిరిగి రావచ్చు. సర్వ విఘ్నాలను తొలగించే దేవుడు గణపతి. కాశీ యాత్రికుల చింతలను తీర్చడమే కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చింతను బాపిన ప్రథమ పూజ్యుడు. పవిత్ర కాశీ క్షేత్రంలోని గంగా తీరాన కేదార్ ఘాట్ కు సమీపాన గల చింతామణి గణపతిని ప్రథమంగా దర్శించుకుందాం. భరత భూమిలో పారే పావన గంగా నది స్వచ్ఛ జలాలు ఆ సేతు హిమాచలంలో కొన్ని చోట్ల అంతర్నిహితంగా ప్రవహిస్తున్నాయి. అలాగే సుజ్ఞాన వీచికలతో భరతఖండపు సంస్కృతి విభవాలను దేశమంతటా చాటే నిలయంగా, నిలయాలకతీతంగా, సగర్వంగా భరతమాతను పునీతం చేస్తున్నాయి. గంగా అంటే కేవలం ఒక నది కాదు, మన సంస్కృతికి ప్రాణం, ప్రణవం. జీవుల ఆకలి దాహాలు తీర్చుతూ భక్తికి భక్తికి కూడా నిధానమైన కరుణాంతరంగా ఈ గంగ బ్రహ్మ కమండలంలో దాగి విష్ణు పాదోద్భవమై తేలి శివుని జటాజూటంలో ఆడి దివి నుండి భువికి దిగివచ్చిన పావన గంగ ఈ గంగ. సాక్షాత్తు పరమశివుడే స్వయంగా నిర్మించుకున్న ఈ కాశీలో రాబందులు కనిపించవు, శవాలు కమురు వాసన రావు, ఎద్దులు కొమ్ములు విసరవు, పూలు పరిమళాలను వెదజల్లవు. బల్లులు సడిజేయవనడానికి నిదర్శనంగా ఒక కథను చెప్పుకోవాలి. పూర్వం త్రేతాయుగంలో రావణ వధానంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించాడట. రాముని మనసెరిగిన హనుమంతుడు శ్రేష్టమైన శివలింగాన్ని అన్వేషిస్తూ ఉత్తర దిశగా కైలాసానికి బయలుదేరాడు. మార్గమధ్యంలోని ఇక్కడి గంగా తీరం వద్ద రాబందుల సమూహాన్ని చూసి ఆగాడు. వాయుపుత్రుడి నాసికాపుటాలకు మృత కళేబరాలు కాలుతున్న వాసన సోకింది. అయితే ఇది మహాశ్మశానం, మహాదేవుని నివాసం అని అనుకుంటూ క్రిందకు దిగాడు. ఒకచోట కొన్ని శివలింగాలు కనిపించగానే అటువైపు కదిలాడు. వాకిట ఉన్న వృషభరాజు కొమ్ము విసిరాడు. అంతట నందీశ్వరుడే కొలువున్న ఇక్కడే శ్రేష్టమైన శివలింగం దొరుకుతుందని గ్రహించాడు. ఇంతలో పూల పరిమళం చుట్టుముట్టింది.
వాటి మధ్య కూడా శివలింగాలు దర్శనమిచ్చాయి. అందులోని ఒకదానిపై చెయ్యి వేశాడు. వెంటనే పక్కనున్న బల్లి అవునని చప్పుడు చేసిందట. ఆ పిమ్మట అమితానందంతో ఆ శివలింగాన్ని తీసుకుని తిరుగు ప్రయాణమైన ఆంజనేయుని కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడు అడ్డగించి ప్రశ్నించాడు. అప్పుడు హనుమంతుడు తాను కాశీకి రావడానికి పరోక్షంగా దారి చూపిన రాబందుల గుంపు, కళేబరాల వాసన, కొమ్ము విసిరిన ఎద్దు, పూల పరిమళం, బల్లి సంజ్ఞల గురించి వివరించాడు. ఆంజనేయునికి అనుమతినిచ్చిన కాలభైరవుడు హనుమంతుడు కాశీకి రావడానికి కారణమైన ఈ 5 నిషేధించాడని ఒక కథనం. పావన గంగా తీరంలో గంగకు ఉపనదులైన వరణ, అసి నదుల మధ్య ఒద్దికగా అమరి ఉన్న అమరధామం కాశీ క్షేత్రం. హైందవ సంస్కృతి ప్రచారంలోనూ వైజ్ఞానికంగానూ చారిత్రకంగానూ అనాది నుండి పేరెన్నికగన్న పట్టణం. సుమారు 2500 సంవత్సరాలకు పూర్వమే మహోన్నతమైన వైభవ ప్రాభవాలతో ఈ కాశికాపురి విలసిల్లింది అనడానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. సంస్కృత భాష జీవ చైతన్యాలతో అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించిన విజ్ఞాన కేంద్రం. కాలక్రమంలో రాజ్యాలు మారినా, రాజులు మారినా, కాలచక్రంలో ఎన్ని కల్పాలు దొర్లిపోయినా, వ్యవస్థలు మారినా కాశికాపురి తన గణ్యతను ఇసుమంత కూడా కోల్పోలేదు. అతి పురాతనమైన వారణాసి నామం అథర్వణ వేదంలో చెప్పబడి ఉంది. ఇంకా క్షేత్రపాలకులైన కాలభైరవుడు శునక వాహనుడై గస్తీ తిరుగుతూ కాపాడుతున్నాడని ప్రసిద్ధి. రామాయణ మహాభారతాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ క్షేత్రంలోనే శక్తి యొక్క వామహస్తం పడి ఉండడం వలన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కూడా నిలిచింది ఈ కాశీ క్షేత్రం. అందుకే కాశీని అభివర్ణించడం అంటే సూర్య భగవానునికి దివిటీని చూపించడమే అని అర్థం. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. కాశీక్షేత్రంలోని మరొక ప్రధానమైన స్నానఘట్టం లోలార్క్ కుండ్. అసీనది సంగమంలో దక్షిణ దిశగా లోలార్కుడు నివసిస్తూ కాశీవాసులకు యోగక్షేమాలను కలిగిస్తుంటాడు. లోలార్క సంగమంలో స్నానం, దానం, హోమం, అర్చన వంటివి ఏ కొంచెం చేసినా ఫలితం అనంతంగా ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి
రక్షామణి దైవ చూడామణి శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి పంచక్రోశ పరిమితమైన కాశీ పట్టణ భూమిపై అడుగుపెట్టిన ప్రతి భావుకుడికి ఒక విధమైన ఆధ్యాత్మిక చైతన్యం అనుభవంలోకి వస్తుంది. అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం అంటే నేను కాశీ వెళతాను, అక్కడే నివసిస్తాను అని ఎల్లప్పుడూ చింతన చేసే భక్తుడికి కూడా మోక్షాన్నిస్తుందని పురాణ వచనం. కాశీ అనే నామానికే అత్యంత మాహాత్మ్యం ఉంది. కాశ్యచేతు ప్రకాశతే ఇది కాశీ అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. కాశీ అంటే ప్రకాశించేది అని అర్థం. దేవతలు ప్రకాశ స్వరూపులు. జ్ఞానరూపమైన పరబ్రహ్మమే కాశీ. అందుకే కాశీనామ స్మరణ, శ్రవణ, ధ్యాన, జప పూజనాలు అత్యంత పుణ్యప్రదాలుగా భాసిస్తున్నాయి. అలాగే కాశీనగర ప్రవేశం, దర్శనం, ఆశ్రయం, నివాసాలు పాపనాశన హేతువులుగా చెప్పబడుతున్నాయి. ఇక కాశీ క్షేత్రంలోని గంగా స్మరణం, దర్శనం, స్నాన పాన పూజనములు కూడా పాపహరణాలే. శతయోజనాల దూరంలో ఉన్న మానవుడు కూడా గంగను స్మరిస్తే సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాడు, విష్ణులోకాన్ని చేరుతాడు. కాశీ నేల పృథ్వీగా, గంగ జలంగా, విశ్వేశ్వరుడు అగ్నిలింగంగా, ఇంకా వాయురాకాశాలు అన్నీ పంచభూతాలుగా పరమ పవిత్రమైనాయి కనుకని కాశీని చతుర్దశ భువనాల్లోనే ఒక ప్రత్యేకత కలిగిన క్షేత్రంగా పేర్కొన్నారు. పునరావృత్తిరహిత మోక్షాన్ని ప్రసాదించే ఈ కాశీ క్షేత్రంలో శివరూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం కాశీ నగరమైతే, అర్ధచంద్రాకారంగా నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న గంగ ఆయన సిగలో పెరిమిన జాబిల్లిగా గోచరమవుతూ ఉంటుంది. పవిత్ర కార్తీక మాసంలోని నాగుల చవితి అనంతరం వచ్చే నాగపంచమిని కాశీవాసులు విశేషంగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని నాగన్న తిన్నె అని వ్యవహరిస్తారు. ఆ రోజున వేలాదిగా భక్తులు అసీఘాట్కు చేరుకుంటారు. ఈ ఉత్సవంలో ఒక వ్యక్తి శ్రీకృష్ణ వేషధారి అయి పంచశిరస్సుల నాగపడగపై నిలబడి గంగానది చుట్టూ తిరగడం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వచ్చడమ్మ కృష్ణుడు ఏ పల్లె వాడల్ని ఏలువాడు, సుందరండమ్మ వచ్చడమ్మ కృష్ణుడు ఏ పల్లె వాడల్ని ఏలువాడు, సుందరండమ్మ వచ్చడమ్మ కృష్ణుడు ఏ పల్లె వాడల్ని ఏలువాడు, అనగండాలు దాటించు నల్లవాడు. వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు, పిల్లను గోవి ఊడేవాడు, వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు. ఊరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు ఏ పల్లె వాడల్ని వేలువాడు, వచ్చాడమ్మ కృష్ణుడు ఏ పల్లె వాడల్ని వేలువాడు. ఏడాదికో మారు జరిగే ఈ సంబరాలకు కాశీరాజు విచ్చేయడం మరొక ఆకర్షణ. మన దేశం నలుమూలలలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో కాశీ విశాలాక్షి పీఠం కూడా ఒకటి. దక్షయజ్ఞ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సతీదేవి దేహాన్ని శివుడు భుజాన మోసుకు వెళుతూ ప్రళయ తాండవానికి ఉద్యమించాడు. అంతట ఆమె శరీరం 18 భాగాలుగా చిన్నాభిన్నమై ఈ భూమి మీద పడ్డాయి. ఆమె యొక్క ఎడమ చేతి భాగం ఈ వారణాసిలో పడింది.
ఆమెయే విశాలాక్షీదేవిగా స్వయంభువుగా అవతరించింది. విశాలాక్షీతి విఖ్యాత వారణాస్యా శివాంతికే నిరతాన్న ప్రదాత్రీ చ నిర్భాగ్య జనతోషిణీ నిర్భాగ్య జనతోషిణీ. దివిగంగ భువికి దిగివచ్చిన విధం అనేక కథలుగా చెబుతారు. వామనావతారంలో విష్ణువు మానవ రూపంలో వామనునిగా వచ్చి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేల వరంగా పొందడం, 1 అడుగు భూమిపై, మరొక అడుగు ఆకాశంపై, 3వ అడుగు బలి శిరస్సుపై పెట్టి బలి గర్వాన్ని అణిచాడని ఐతిహ్యం. అలాగే వామనుని 2వ పాదం గగనాన్ని తాకినప్పుడు అక్కడి సురగంగ నేలకు జారి వచ్చిందని ఒక కథ. బ్రహ్మదేవుడు తన తండ్రి అయిన విష్ణుదేవుని పాదాలను గంగాజలంతో కడిగే ప్రయత్నంలో ఆ నీరు భూమిపైకి తొణికిందని మరొక కథ. సగరపుత్రులకు సద్గతులను కలిగించడానికి భగీరథుని తపఫలితంగా గంగ భువికి చేరిందని ఇంకొక కథనం. ఇలా గంగావతరణం గురించి ఎన్ని వివరణలు ఉన్నా గంగ అవసరం లేని ప్రాణి ఉండదు. జలం లేనిదే జనం లేరు. ప్రాణికోటికి మనుగడే లేదు. అందుకే ప్రాణాలు కాపాడే గంగ నిజంగా ప్రాతస్మరణీయురాలు. కాశీయాత్రలో భాగంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పవిత్ర కాశీక్షేత్రం కేదార్ ఘాట్లోని కేదారేశ్వరునికి విశేషంగా అభిషేకం చేశారు. రమణీయమైన ఆ దృశ్యాలను ఇప్పుడు తిలకిద్దాం. హిరణ్యవర్ణాశుచయః పావకాయా సుజాతః కశ్యపోయాస్మిన్వః అగ్నీయా గర్భం దధిరే విరూపాస్తానా పశ్యగ్రస్యో నాభవంతో యా సాగం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్యంజనానాం మధుశ్చుతశ్చుచయో యాః పావకాస్తానా పశ్యగ్రస్యో నాభవంతో యాసాన్ దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం వయసోందంతి శుక్రాస్తానా పశ్యగ్రస్యో నాభవంతో శివేన వాచక్షుషా పశ్యతా పశ్చివయా తనువాపస్పృశతత్వచం మే సర్వాగుం అగ్నేగుం రప్సుషదో హువే భౌమయివక్షోపనమోజో నిధత్త యదదస్తం ప్రయతేరహావనదతాహతే తస్మాదానద్యో నామస్థతా వో నామాని సింధవః యత్ప్రేషితా వరుణేన తార్ష్యే భగం సమవల్గతా తదాప్నోదింద్రో వో యతేస్తస్మాదాపో అనుస్థనా అపకామగ్రస్యందమానా అవేవరత మోహితम् ఇంద్రో వశ్యక్తిభిర్దేవేస్తస్మాద్వార్ణామమోహితम् ఏకో దేవో అప్యతిష్ఠత్యందమానాయ భావశम् ఉదానిషర్మహేరితి తస్మాదుదకముచ్యతే ఆపో భద్రాఘృతమిదాపాసురగ్రీజోమౌ బిభ్రత్యాప ఇత్తాః
तीव्रारसो मधुकृचामरङ्गम आमा प्राणेन सह वर्चसागन् आदिपश्याम्युतमा शृणोम्या बाघोषो गच्छति मान्य आसाम् मन्ये भेजानो अमृतस्य तरहि हिरण्यवर्णा अदृपय्यतावः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवायस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः निविश्रयस्वान्तरिक्षे यतस्वपृथिव्यारम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्त्वा अवाङ्गहाङ्गृह्णाति आप्यायस्वसमेतु ते विश्वतः सोमवृष्णिजम् भवावाजस्य सङ्गथे आप्यायस्वमदिन्दमसोमविश्वाभिरोचिभिः भवानः सप्तथस्तमः सन्देवयागुंसि समुयन्तु वाजाः संरक्ष्णीयान्यभिमातिकाः आप्यायमानो अमृताय सोमदिविश्रवागस्योत्तमानि भिष्मा सद्यो जातम् प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्व माम् भवोद्भवाय नमः अधिक्राण्यो अकारिदम् जिष्णोरश्वस्य भाजिनः सुरभिनो मुखाकरप्रण आयोगम् हितारिषत् पादभिक्राश्चवसा पञ्चकृष्टे सूर्यनिव ज्योतिषापस्तताना सहस्रदाश्यतसा वाद्यर्वा पृणक्त्वमध्वासमिवावचागुंसि वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमः